అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో మరియు కంపెనీలు కానీ ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో దాదాపు 30 లక్షల మంది ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అక్కడ పనిచేస్తూ ఉన్న ప్రవాసులు తమ యొక్క దేశాలకు వెళ్ళి తిరిగి రావడం లేదు. ముఖ్యంగా ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత, సెలవులపైన వెళ్ళిన తర్వాత రిటర్న్ టికెట్ కూడా తీసుకుంటూ ఉన్నారు. కువైట్ యజమానికి నేను రాను అని చెప్తే కానీ పంపించడం లేదని చెప్పేసి చాలామంది మేము వస్తాము, రిటర్న్ టికెట్ బుక్ చేయమని చెప్పి బుక్ చేసుకుని కువైట్ నుంచి ఇండియాకు కానీ వాళ్ళ దేశాలకు వెళ్ళినప్పుడు చాలామంది తిరిగి రావడం లేదని చెప్పేసి ఇటీవల ప్రజలైతే తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాలు మేము పనిచేసే చోట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామని చెప్పి, మేము ఇబ్బందులు పడేటప్పుడు కువైట్ యజమాని పట్టించుకోవడం లేదు, అలాగే కువైట్లో ఉన్న ప్రజలు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మేము అక్కడి నుంచి సేఫ్గా ఇండియాకు రావాలంటే వాళ్ళను నమ్మించి మేము అక్కడి నుంచి చిన్నగా ఇండియాకు వస్తున్నామని చెప్పి చాలామంది ఇప్పుడు జూన్ నెలలో సెలవులు ఇస్తూ ఉన్నప్పుడు డ్రైవర్లు కానీ ఇళ్లలో పనిచేసే ఎవరైతే వంట మనుషులు కానీ మహిళలు ఎవరైతే ఉన్నారో వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ పనిచేసినప్పుడు వాళ్ళు పనిచేసే చోట పైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇబ్బందుల కన్నా ఇండియాలో ఉండి ఏదో ఒక పని చేసుకుని బతకవచ్చు. ఎంతమంది ఇండియాలో బతుకుతూ ఉన్నారు, మేము బ్రతకలేమని చెప్పేసి కొంతమంది ఒక నిర్ణయానికి వచ్చేసి తిరిగి అయితే కువైట్కు రావడం లేదు. మరి కొంతమంది రిటర్న్ టికెట్ తీసుకుని పోయి 2 నెలలు 3 నెలలు ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక బతుకు తెరువు కోసం అయితే వాళ్ళైతే అన్వేషిస్తూ ఉన్నారు. ఏ పని చేద్దాం, ఏమైనా అంగడి పెట్టుకుందాం, లేకంటే ఏదైనా ఒక వెహికల్ తీసుకుని బాడుగులు పెట్టుకుందామని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క నిర్ణయాలన్నీ విఫలమైతే కానీ కొంతమంది ఆ యొక్క రిటర్న్ టికెట్తోనే కువైట్కి వస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క నిర్ణయం మంచిదా కాదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.